దేవుని వాక్యం చదువుకుందాం. ఈరోజు ప్రభువు మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే, బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు నిలబడిన కొందరు భక్తిపరులు కష్టాలు పడటం మనం బైబిల్లో చూస్తాం. దేవుని కోసం నడుం కట్టుకున్న నీతిమంతులు తమ జీవితాన్ని శుద్ధి చేసుకుని లోకానికి తమ జీవితాన్ని ఇవ్వకుండా, సాతానుకి తన జీవితాన్ని అప్పగించకుండా ప్రార్థనాపూర్వకంగా మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పాప క్షమాపణ పొంది దేవుని కొరకు నిలబడినటువంటి అనేక మంది నీతిమంతుల్ని కొన్నిసార్లు దేవుడే విరగ్గొట్టినట్టు మనకు బైబిల్లో కనబడద్ది. దేవుడే నీతిమంతుల్ని శ్రమలలో పడవేసినట్లు కనబడుతుంది మనకి, లేదా నీతిమంతులకి దేవుడు శ్రమలని అనుమతించినట్టు బైబిల్లో మనకు కనబడుతుంది. నీతిమంతులకి కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుని అనుసరించే వాళ్ళకి బాధలు ఎందుకు అనుమతించబడతాయి? కష్టాలు కొలిమిలోకి వారు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? వారు ముందే దేవుని కోసం, నేను ఎవరి గురించి చెప్తున్నానో తెలుసా? అటు ఇటు బతికే వాళ్ళ గురించి కాదు. కాస్త దేవుడు కాస్త లోకంలో ఉండి తమ జీవితాన్ని అమ్ముకున్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. రోషంగా, నమ్మకంగా దేవుని కోసం బ్రతికే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, క్రియలలో కానీ, మాటలో కానీ బహు జాగ్రత్త కలిగి దేవునికి తాము అప్పగించుకొని ఈ లోకంలో పవిత్రమైన భక్తి చేస్తున్న నీతిమంతులు సైతం బైబిల్లో మనకి కష్టాల్లో పడిపోయినట్టు, శ్రమల్లో పడిపోయినట్టు కనబడుతుంది. అది మామూలు శ్రమలు కాదు, తట్టుకోలేనంత గాఢాంధకారమైన లోయ అని రాయబడింది బైబిల్లో. గాఢాంధకారమైన లోయ. దేవుని బిడ్డలారా, ఈ గాఢాంధకారంలో ఎందుకు పడిపోతారు నీతిమంతులు? అది ఈరోజు మనకు వాక్యం. నీతిమంతులకి దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడు? దేవుని కోసం బ్రతికే వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుడు ఎందుకు వాళ్ళని విరగొడతాడు? ఎందుకు వాళ్ళని దండిస్తాడు? ఎందుకు వాళ్ళని గద్దిస్తాడు? తెలుసుకుంటే మంచిది. ఎందుకు గద్దిస్తాడంటే, ఒక విషయం రాసి పెట్టుకోవాలా, మనసులో పెట్టుకోవాలా. దేవుడు నీతిమంతుల్ని, పరిశుద్ధ జీవితం చేస్తున్న వాళ్ళని శ్రమలకు ఎందుకు అప్పగిస్తాడంటే 2 కార్యక్రమాలు. ఒకటి, వాళ్ళల్లో మిగిలి ఉన్న ప్రాచీన పురుషుని యొక్క అవశేషాలు, లేదా వాళ్ళలో అక్కడక్కడ పట్టుకొని వేలాడుతున్నటువంటి పాతకాలపు అలవాట్లు, అనుభవాలు, లేదా లోకంలో ఉన్నప్పుడు దేవునిని ఎరగనప్పుడు, దేవునిని వెంబడించినప్పుడు, అన్యుడుగా ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు చేస్తూ ఉన్నటువంటి అక్రమ కార్యాలు, చీకటి క్రియలు, వాటి యొక్క అవశేషాలు, 1, 2 అక్కడక్కడ చిన్న చిన్న తంపర్లు అతుక్కో ఉంటాయి లోపల. ఎంత పరిశుద్ధుడైనా, ఎంత ప్రార్థన చేసేవాడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత దేవునికి విధేయుడైనా శరీరంలో ఉన్నాం కాబట్టి పాతకాలపు అవశేషాలు మనకు అక్కడక్కడ తగులుకొని ఉంటాయి. ఆ ప్రాచీన పురుషుని యొక్క స్వభావాలన్నిటినీ తొలగించడానికి దేవుడు నీతిమంతుల మీదకి శ్రమలను అనుమతిస్తాడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుల మీదకి శ్రమలు దేవుడు అనుమతించడానికి గల మొదటి కారణం, గతకాలపు పాపపు అలవాట్ల యొక్క బీజాలు, అవశేషాలు అక్కడక్కడ అతుక్కుని మనిషిని ఇబ్బంది పెడతా ఉంటాయి. పరిశుద్ధులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. పరిశుద్ధులు కూడా పరిపూర్ణతలకు రానికుండా ఆటంకపడుతుంటాయి. వాటిని కడగడానికి, వాటిని తొలగించడానికి దేవుడు నీతిమంతుల మీదకి ఏమనుమతిస్తాడమ్మా? ఏమనుమతిస్తాడు? శ్రమ, కష్టం, బాధ, రోగం, నింద, అవమానం, తట్టుకోలేనంత వేదన అవసరమైతే ప్రభు అనుమతిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నీతిమంతులు కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుణ్ణి పట్టుకున్నప్పుడు కష్టాలు రాకూడదు కదా. ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం చూస్తుంటాం, చాలా మంచిది అక్క, చాలా ప్రార్థన పర్రాలు, నమ్మకస్తురాలు, దేవుని కోసం బ్రతికే స్త్రీ, మరి ఎందుకు ఇలా ఆమెకి ఎందుకు కష్టాలు వచ్చాయి? దేవుడు ఆమెకి హెల్ప్ చేయాలి కదా, మరి ఎందుకు అలా ఉంది అని కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉంటారు. బిడ్డలారా, మనకి కనబడదు కానీ మనిషి పై రూపాన్ని మాత్రమే చూస్తాడు. చెప్పండి, మనిషి ఏ రూపాన్ని చూస్తాడు? పై రూపాన్ని చూస్తాడు. తెల్లబట్టలు వేసుకొని బైబిల్ చేతులు పట్టుకొని అందరికంటే ఆరాధనకు ముందు వచ్చి
నమ్మకంగా మంచి పేరు సంపాదించుకుంటే సంఘంలో మనం చూసే వాళ్ళందరూ మంచి భక్తిపడు అనుకుంటారు. కానీ మన దేవుడు ఎవరంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆయన స్కాన్ చేస్తాడు, ఆయన టోటల్ బాడీ మొత్తం స్కాన్ చేస్తాడు. ఎక్కడ ఏ ప్రాచీన పురుషుని యొక్క అవశేషం ఉందో క్లియర్గా ప్రభు కనబడుతుంది. ఎక్కడ ఏ బలహీనత ఉందో, ఏది మనల్ని పరిపూర్ణతలోనికి వెళ్ళనీయకుండా ఆటంకపడుతుందో ప్రభువుకు తెలుసు. దాన్ని తొలగించడానికి నీతిమంతుల మీదకి, భక్తిపరుల మీదకి, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్న భక్త జనాంగం మీదకి శ్రమలని దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మన జీవితం మీదకి ఏదైనా శ్రమ వచ్చిందంటే వెంటనే మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఎందుకు నాకు ఇది వచ్చిందని మనం ఆలోచించాలా. నాలో ఏమైనా పొరపాటు జరిగిందా, నాలో ఏదైనా పొరపాటు జరుగుతుందా, నేను దేవునికి కరెక్ట్గానే ఉన్నానా, తప్పిపోయి ఉన్నానా అని మనం ఖచ్చితంగా మనల్ని మనం పరిశీలించుకోవాలన్నమాట శ్రమ వచ్చినప్పుడు. రైట్, నేనేమంటున్నానంటే నీతిమంతుల్ని సైతం దేవుడు విరగొట్టడానికి గల కారణం వారిలో మిగిలి ఉన్నటువంటి ప్రాచీన అవశేషాలు, పాపపు దురలవాట్ల యొక్క సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఏదీ లేకుండా సంపూర్ణంగా పరిశుద్ధపరచడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. రెండోది ఏంటంటే మనోరన్నా, నీతిమంతుల మీదకి దేవుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడంటే రెండోది యేసయ్యలో ఉన్న సుగుణాలు మనలో నింపడానికి. ఆమేనండి. ఎవరిలో ఉన్న సుగుణాలు? యేసయ్యలో ఉన్న సుగుణాలు. అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడైన యేసయ్యలో ఉన్న సౌందర్య సుగుణాలు మనకి నింపడానికి, పాపాన్ని తొలగించడానికి, దేవుని సుగుణాలు నింపడానికి నీతిమంతుల మీదకి శ్రమలు వస్తాయి. అర్థం కాలేదు పాస్టర్ గారు. ఒకప్పుడు నీకు భయంకర కోపం, చిన్నదానికి పెద్దదానికి కుటుంబం మీద అరిచేవాడివి, బయట కూడా అరిచేవాడివి. అది దేవునికి ఇష్టం లేదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ కోపాన్ని నీలోంచి తీసేసి ప్రేమ నీలో పెట్టాలా. దయని నీకు అలవాటు చేయాలంటే మామూలుగా చెప్తే మనం వినం. మళ్ళీ మన నీతివంతులమే, దేవుని బిడ్డలమే, ప్రార్థన చేసుకునే వాళ్ళమే. కోపం తగ్గల, ఊరక చీటి మాటికి మనం ప్రతిదానికి బాధ పెట్టేస్తున్నాం ఇతరుల్ని. దేవుడికి నచ్చలా ఇది. అప్పుడు ఏం చేస్తాడంటే నిన్ను ఎట్లా వించాలో ప్రభు తెలుసు కాబట్టి ఒక శ్రమను మన మీదకి అనుమతిస్తాడు. అనుమతింపచేసి ఏదైతే ఆయన నీతి నీలో జరగకుండా ఆటంకపరుస్తున్న ఆ కోపాన్ని విరిచి తొలగించి కొన్ని అనుభవాల ద్వారా నిన్ను నడిపించి ఆ తర్వాత ఎందుకు కోప్పడాలి, దేనికి కోప్పడాలి, నేనేమన్నా పెద్ద మంచోడినా అని మనకి తెలియచేసి తర్వాత ఎవడు ఎంత బాధ పెట్టినా కూడా పోనీలే అనుకునేంత తగ్గింపులోనికి, దీనత్వంలోనికి, ప్రేమలోనికి, జాలిలోనికి, దయలోనికి నిన్ను నడిపించడానికే దేవుడు నీ మీదకి, నా మీదకి, అనగా పరిశుద్ధుల మీదకి, నీతిమంతుల మీదకి శ్రమలను అనుమతిస్తాడు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డ, మనల్ని దేవుడు ఎందుకు శ్రమల్లోకి అనుమతిస్తాడంటే దేవుని చిత్తము కాని అపవిత్రమైన పాపపూరితమైన అవశేషాలు ఎక్కడున్నాయో వాటన్నిటిని వెతికి వాటన్నిటిని తొలగించడానికి. రెండోది దేవుని స్వరూప స్వభావాలు, ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, నెమ్మది, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఇలా క్రీస్తులో ఉన్న ప్రతి సుగుణం నీలో నింపేటట్లుగా నింపుట కొరకు దేవుడు మన మీదకి శ్రమలు అనుమతిస్తాడు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడికి శ్రమలు మంచివా చెడ్డవా? క్రైస్తవునికి శ్రమలు మంచివా చెడ్డవా? మీరు ఎలా చూస్తున్నారంటే నీకేం తెలిసి ఆయన అనుభవించే మాకు తెలుస్తుంది. నీకేం తెలుసు చెప్పు? శ్రమలు మంచివా చెడ్డవా అంటే మేమేం చెప్పాలి ఇప్పుడు నీకు? ఏడ చెప్పాము మీకు? మేము చెప్పాలి ఖచ్చితంగా. అందుకే దావీదు గారు చెప్పారు, శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యింది, శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యింది, శ్రమల పాలై నేను దీనుడనైతిని అని చెప్పాడు దావీదు గారు. దావీదు గారిని శ్రమలు దీనుడిగా మార్చాయంట. అంటే ఒకప్పుడున్న కోపం, బూతులు అన్నీ విరగొట్టడానికి దేవుడు ఏం చేశాడంటే నడిపించాడు. గాఢాంధకారపు లోయలు నడిపించాడు. దేవుని బిడ్డ, ఒకవేళ కష్టాలు వస్తే, శ్రమలు వస్తే కుంగిపోద్దామా? బాధలు వస్తే కుంగిపోద్దు తల్లా మీరు? ఏంటి చర్చికి వెళ్తున్నాం, ప్రభుని నమ్ముకున్నాం, ఎందుకు ఇలా వస్తున్నాయి, నాలో ఏ పొరపాటు లేదే, ఎందుకు నేను ఇలా శోధించబడుతున్నాను కోరికే, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, దేనికి నేను ఇలా అయిపోతున్నాను, దేనికి నాకు ఈ విధంగా దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి అని బాధపడకుండా ప్రభు మనల్ని సరిచేయడానికి, ఒకటి ఆయన సుగుణాలు మనలో నింపి మనల్ని ప్రకాశింపచేయడానికి మాత్రమే శ్రమలని ఆయుధంగా దేవుడు వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
పిల్లలకి డబ్బు విలువ తెలియాలంటే డబ్బు సమృద్ధిగా ఇచ్చనా? డబ్బును సమృద్ధిగా మన పిల్లలకు అలవాటు చేసామంటే డబ్బు విలువ వాళ్ళకి తెలియదు. లక్షల రూపాయలు కూడా రోజులు 10లో ఖర్చు పెట్టేస్తారు. పిల్లలకి డబ్బు విలువ తెలియాలంటే కొన్ని అనుభవాలు వాళ్ళు నడిపించాలా, కొన్ని వాళ్ళకి తెలిసేటట్టు మనం చేయాలి. అది మనం చేయలేం, కానీ ఖచ్చితంగా మనం చేయలేకపోయినా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఈ మధ్యకాలంలో నాకు కూడా డబ్బు యొక్క విలువ, దేవుడు ఇచ్చిందని ఎంత జాగ్రత్త చేసుకోవాలో నాకు కూడా కొన్ని నేర్పిస్తుంటే శుభ్రంగా నేర్చుకుని నేను కూడా బాధపడకుండా నేర్చుకున్న దేవుడి మీద. శ్రమ మేలు, శ్రమ దీవెనకరం. నీతిమంతుల మీదకి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనకి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే, దైవజనుడైన పౌలు గారిలో ఒక ముళ్ళు కనబడద్దు మనకి. దైవజనుడైన పౌలు గారిలో ఒక ముళ్ళు. పౌలు గారు దేవుని చేత ఏర్పరచబడిన ఒక సాధనం. అన్యజనులకి అపోస్తలుడుగా నియమించబడ్డాడు. ఆయనకి విశేషతలు, ఆయనకి ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయంట. అంటే పౌలు గారికి దేవుడు విశేషమైన వరాలు ఇచ్చాడు, ప్రత్యేకమైన శ్రేష్టమైన వరాలు ఇచ్చాడు. దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు కాబట్టి, దేవుని కోసం నడుంగట్టుకున్నాడు కాబట్టి, దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేశాడు కాబట్టి. ఒకప్పుడు సంఘాన్ని హింసిస్తున్న పౌలు గారు ఇప్పుడు దేవుని కోసం నడుం కట్టుకున్నాడు కాబట్టి, దేవుని కొరకు సమస్తాన్ని త్యజించాడు కాబట్టి మంచి వరాలు ఇచ్చాడు, విశేషమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఆయన మాట్లాడితే ఎవరైనా ప్రభు వైపు తిరగాల్సిందే. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన ఒక చోటకెళ్ళి దేవుని వాక్యం బోధిస్తే బాప్తిస్మం పొందాల్సిందే. అంత శ్రేష్టమైన నోటి వాక్కుని, ఎన్నో వరాలు, ఎన్నో ప్రత్యక్షతలు పౌలు గారికి ఇచ్చాడు దేవుడు. ఇదంతా చూస్తున్నప్పుడు నా సేవ దీవించబడుతుంది, నన్ను దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు, ఒక రేంజ్లోకి వెళ్ళిపోతున్నాను నేను, ఇంకా నాకు తిరుగులేదు, నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆత్మల పంట, ఏమనుకుంటున్నావు నా సంగతి, నాకు తప్ప ఎవరికి కృప లేదు, 12 మంది అపోస్తుల్లో కూడా ఈ కృప లేదు నాకు తప్ప అని ఎక్కడ పౌలు గారు గర్విస్తాడో, ఎక్కడ హెచ్చిపోతాడో, ఎక్కడ గర్వం చోటు చేసుకుంటుందో అని దేవుడే పౌలు గారి జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడని రాశాడు అక్కడ. మనం పౌలు అంత భక్తులు అమ్మా, దేనక్క చెప్పుకునేవాడు చెప్పుకయ్యా, మళ్ళీ మమ్మల్ని పిలుస్తావు ఎందుకు? మనం పౌలు గారు అంత భక్తులుమా? పౌలు గారు అంతట శ్రేష్టమైన తీర్మానాలు మనలో ఉన్నాయా? ఆయన కొరకు అలా వాడబడగలుగుతున్నామా? లేదు కదా. పౌలు గారిలోనే దేవుడు ముళ్ళును అనుమతిస్తే, నాకు ముళ్ళుండకూడదు అనడానికి నీవెవరివి, నేనెవరిని? దేవుని బిడ్డ, తండ్రి వంటి ప్రేమ అన్నమాట ఆయనకి. తండ్రి లాంటి ప్రేమ. తండ్రి లాంటి కాదు, తండ్రే. మన ప్రభు అయిన దేవుడు మనకు తండ్రి. తండ్రి వంటి ప్రేమను కనపరుస్తున్నాడు ఇక్కడ. తన బిడ్డలు ఎక్కడ తనకు దూరం అయిపోతారో, తన ప్రజలు ఎక్కడ తనను విడిచిపెట్టి మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతారోనని వారిని సరిచేస్తూ నడిపించడానికి అప్పుడప్పుడు నీతిమంతుల మీదకి, పరిశుద్ధుల మీదకి, భక్తిపరుల మీదకి, యథార్థవంతుల మీదకి, దేవుని కొరకు నిలబడిన దైవ జనాంగం మీదకి అప్పుడప్పుడు శ్రమను అనుమతించి, విర్రగొట్టి, దండించి, సరిచేసి, శుద్ధి చేసి, నింపి నడిపిస్తాడు. ఈ మాట అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, దేవుని ప్రజల్లో సాధారణంగా కంటికి కనబడే పెద్ద పెద్ద పాపాలేవి ఉండవు. దేవుని ప్రజల్లో, నీతిమంతుల్లో, భక్తిపరుల్లో కంటికి కనబడే పెద్ద పెద్ద పాపాలేవి ఉండవు. అందరి ముందు లోకస్తులు తాగినట్లుగా వాళ్ళు తాగుబోతులుగా ఉండరు. కళ్ళు కాంపౌండ్లో వెళ్ళరు, బార్ షాపుల్లోకి వెళ్ళరు. అందరూ చూసేటట్లుగా అక్రమ సంబంధాలు పెట్టుకోరు, చెడిపోయిన వ్యవహారాల్లో తిరగరు. అందరూ చూసేటట్లుగా, అందరికి తెలిసేటట్లుగా పెద్ద పెద్ద భయంకరమైన రహస్య పాపాలేవి వాళ్ళలో ఉండవు. జాగ్రత్తగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు, ప్రార్థనా పరులుగా ఉంటారు. మరి వీళ్ళలో ఎట్లా అంటే బైబిల్ ఒక 3 విషయాలు చెప్పింది అన్నమాట. నీతిమంతులలో కనబడే 3 లోపాలు ఉన్నాయి బైబిల్లో. నీతిమంతుల్లో కూడా కనబడతాయి ఇవి. నీతిమంతుల్లో దాగి ఉంటాయి, దేవుని బిడ్డలో దాగి ఉంటాయి, యథార్థవంతుల్లో దాగి ఉంటాయి. ఈ దేవుని బిడ్డల్లో దాగి ఉన్నటువంటి ఈ 3 పాపాలని ప్రభు ఒకవేళ చూస్తే వెంటనే తండ్రిలాగా ఒక శిక్షను తీసుకొని వచ్చి సరిచేసి, దాన్ని విరిచి, దాన్ని తీసేసి ఆయన ప్రేమతో నింపి మనల్ని నడిపిస్తాడు. నీతిమంతుల్లో కూడా కనబడుతున్న 3 బలహీనత, పాపం, లేదా దేవుని కంటికి కనబడే, పరిశుద్ధుల్లో ఆయన కంటికి కనబడే కొన్ని లోపాలని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా?
తమలో ఆ 3 పొరపాట్లు ఉన్నాయని, 3 లోపాలు ఉన్నాయని వాళ్ళకు కూడా తెలియదంటనా? ఎవరికి కూడా తెలియదే? పరిశుద్ధులకు కూడా తెలియదు. దేవుని బిడ్డలకు అంటే నీలో నాలో ఈ 3 బలహీనతలు ఉన్నాయని నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియనంతగా నా లోపల ఉంటాయి. అవి సూక్ష్మంగా కంటికి కనబడనంత పరిమాణంలో దేవునికి మాత్రమే కనబడే విధంగా నీతిమంతుని హృదయంలో సుఖ నివాసం చేస్తున్న ఈ 3 బలహీనతలు ప్రభు కనబడిన వెంటనే వచ్చేస్తుంది మన మీదకి. మనల్ని శిక్షించేది మనల్ని నాశనం చేయడానికి కాదు. దేవుడు మనల్ని శిక్షించేది శుద్ధి చేసి పరిశుద్ధపరిచి మరలా మనల్ని సరైన మార్గంలో నడిపించుట కొరకే. తండ్రిలాగా మనల్ని గద్దించి శిక్షించి చక్కదిద్ది సరైన క్రమం నడిపించడానికే మనల్ని ప్రభు శిక్షకు అప్పగిస్తాడు. కానీ మన నాశనాన్ని కోరుకొని ఎంత మాత్రము కాదు. మనం ఆరాధించే దేవుడు మన తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఆయన అబ్బా అని పిలవాలంట. ఎట్లా పిలవాలి? అబ్బా. ఈ గల్ఫ్ కంట్రీస్లో డాడీని అబ్బా అంటారు, పప్పా అంటారు. ఇక్కడ డాడీ ఇంగ్లీష్లో, నానా తెలుగులో, నాయనో అని మేము. బాబా అని కొందరు. ఈ పిలుపులన్నింటికి మించిన ప్రేమ పరమ తండ్రిలో ఉంది. కాబట్టి మన పిల్లలు దారి తప్పిపోతుంటే మనకెంత బాధో, ఆయన పిల్లలు దారి తప్పిపోతుంటే ఆయనకు కూడా అంతే బాధ. ఒక్క ప్రశ్న ఏంటంటే, మనం దేవుని పిల్లలవేనా? మనం దేవుని పిల్లలవేనా? నిజంగా దేవుని నీకు తండ్రి కలిగి ఉన్నావా? ఇంకా ఏదన్నా లోకంతో సంబంధం పెట్టుకున్నావా? ఇంకా నిన్ను నీ తండ్రిని వేరు చేసే చీకటి వేర్లు ఇంకా నీలో ఏమైనా ఉన్నాయా? సరి చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఈరోజు వాక్యం ఎవరికంటే దేవుని పిల్లల కోసం. ఒకవేళ దేవుని పిల్లలకు దూరంగా, దేవుని పిల్లల లక్షణాలకు దూరంగా నువ్వు ఉంటే పరుగెత్తి ఈరోజు దేవుని పిల్లల జాబితాలోకి నువ్వు చేరుకుందువుగాక. బాప్తిసం తీసుకున్నావు, ప్రభుత్వం నడుస్తున్నావు, బలలో చేతులేస్తున్నావు, కానీ ఆయనకి మనకి దూరం చేసే కొన్ని మరుగైన పాపాలు, పెద్ద పెద్ద పాపాలే నీ జీవితంలో ఉన్నాయి. నేను ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటంటే, అవి తనలో ఉన్నాయని తనకు కూడా తెలీదు నీతిమంతుడికి. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందరికీ కనబడే విధంగా బలహీనతలతో ఉన్న నీవు ఇంకెంత త్వరగా జాగ్రత్త పడాలి, ఇంకెంత జాగ్రత్త పడాలి. ఎవరికి కనబడనంత చిన్న సూక్ష్మ రూపంలో ఉన్న వాటిని సరిచేయడానికే దేవుడు బలమైన శిక్షలు అనుమతిస్తే, ఇంత పెద్ద పెద్ద పాపాలు పెట్టుకొని దేవునితో నడుస్తున్న నీకు ఇంకెంత ప్రమాదం. కాబట్టి దేవుని బిడ్డ, అయిపోయింది ఏదో అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది. 2024 సంవత్సరం ముగింపు కూడా వచ్చేసింది. మన నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. బిడ్డరా, ఇప్పటికైనా వదిలేసేయి. తీర్మానం నీ చేతిలో ఉందా? అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలేయి. ఇంతవరకు చేసాం. క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన తండ్రి వంటి వాడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయువాడు కాదు. నువ్వు నిజంగా దేవుడి కోసం బతకాలనుకుంటే ఇప్పుడే కడిగేస్తాడు తల్లే. నువ్వు దేవుని బిడ్డవ్వాలి. నీవు నేను దేవుని బిడ్డలం అవ్వాలి. దేవుని బిడ్డల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఏది నిన్ను ఆపుతుందో, ఏది నిన్ను దేవుని దూరం చేసిందో తెలుసుకొని ఇప్పుడే వాటిని వదిలిపెట్టి కడగబడి పరిశుద్ధపరచబడి ప్రార్థనాపూర్వకంగా యేసు రక్తముతో పూర్ణంగా పవిత్రపరచబడి దేవుని సంతానములో మనం చేరిపోదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముందుకు వెళదాం. దేవుని ప్రజలలో వారికి కూడా తెలియనంత లోపల దాగున్నటువంటి 3 బలహీనతలు లేదా లోపాలు లేదా పాపాలు ఏంటంటే, నంబర్ 1 అవిశ్వాసం. చెప్పండి, ఏ విశ్వాసం? అవిశ్వాసము, అపనమ్మకం, సందేహం, ఎన్ని అర్థాలు అన్నమాట. అవిశ్వాసం, అపనమ్మకం, దేవుని యందు విశ్వాసం పెట్టలేకపోవడం, దేవుని నమ్మలేకపోవడం, దేవుణ్ణి తన అవసరతలన్నిటికీ చాలిన వాడుగా ఎంచుకోకపోవడం, ఎంత చేసినా ఏదో ఒక దాంట్లో డౌటు అన్నమాట. అవిశ్వాసం అని రాసుకోండి. నీతిమంతులలో లోపల దాగి ఉన్న ప్రాచీన స్వభావ పురుషుని లక్షణాలు ఏంటంటే అవిశ్వాసం, అపనమ్మకం. రెండోది ఏంటంటే స్వనీతి, సొంత నీతి, సొంత భక్తి మీద నమ్మకం, సొంత ప్రార్థన మీద నమ్మకం, సొంత ఉపవాసాల మీద నమ్మకం, తన మీద తాను నమ్మకం, స్వనీతి. అన్న నేను ప్రార్థన చేయాలని అనుకున్నాను, నాకు పలానా అవసరం ఉండింది, ఒక 2000 అవసరం ఉండింది, నేను ఒక 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు అన్నాడు, నాకు 2000 వచ్చేసింది. ఉపవాస ప్రార్థన ఉండటం వల్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నానా? నేను ప్రార్థన చేశాను, దేవుడు అంటున్నాం అనుకో నువ్వు కానీ తెలియకుండా. అసలు నీకే తెలీదు.
నీ ప్రార్థన ద్వారా నీకు జవాబు వస్తుందంటే నువ్వు తెలియకుండా నీ ప్రార్థన మీద నువ్వు నమ్మకం పెట్టేసుకో ఉన్నావు. అర్థం కాలేదు సార్ మాకు. ప్రార్థన చేస్తేనే కదా వస్తుంది. అయితే ప్రార్థన చేసాం కాబట్టి ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేసినందుకు ఇలా ఆయన నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఇచ్చాడు. ఆమె చెప్పు గట్టిగా. నువ్వు ప్రార్థన చేసినా ఆయన ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తుంది కదా. అంటే నేనేమంటాను, ప్రార్థన చేస్తేనే ఇచ్చింది అతను చేయొద్దని కదా నేను చెప్పేది. నీ ప్రార్థన మీద నీకు నమ్మకం ఉండకూడదు. నా వల్ల, నా ప్రార్థన వల్ల, నా ఉపవాసం వల్ల ఇంత జరిగింది అని అనకూడదు మనం. అది మన ప్రార్థన వల్ల, మన ఉపవాసాల వల్ల, మన భక్తి వల్ల జరగలేదు, కానీ దేవుని కృప వల్ల జరిగింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. 2 చెప్పానక్క. 1 నీతిమంతుల్లో కనబడే పాపాలు, 1 అవిశ్వాసం, అపనమ్మకం, 2 స్వనీతి, తన నీతి మీద తను ఆధారపడ్డాం. 3 లాస్ట్ మాట ఏంటంటే, లాస్ట్ మాట నీతిమంతులలో లోపల దాగి ఉన్న ప్రాచీన పురుషుని లక్షణం దేవుని మీద నిందలు వేయడం, దేవుని మీద అపరాధాలు మోపడం, దేవుని కార్యాలను తప్పుపట్టడం, దేవుని శోధించటం, ఇవన్నీ ఒకటే. మీరు ఏం రాసుకోవాలంటే, దేవుని మీద అపరాధం మోపడం, ఏదన్నా పొరపాటు జరిగిందంటే వెంటనే దానికి దేవుని కారణం చేయటం, దేవుని మీద అపరాధాలు మోపటం. ఇక్కడ చాలామంది, మనలో చాలామంది దానికే బానిసలవి. ఏదన్నా జరిగిందంటే దేవుడు కూడా పట్టించుకోవట్లేదు నన్ను, దేవుడు పట్టించుకుంటే నా పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది, నేను ఇట్లా ఎందుకు దెబ్బతింటాను, నేను ఎందుకు ఇలా, నా జీవితం ఎందుకు అయిపోద్ది, దేంట్లో కూడా రాణించలేకపోతున్నాను, ప్రభువు కూడా నన్ను పట్టించుకోవడం లేదు, నేను ఇలా అయిపోవడం, దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు నాకు సహాయం చేయట్లేదే. అసలు మేము చెప్తున్నాను, మనకు కూడా తెలియకుండానే లోపల దాగింది ఇది. బైబిల్ గ్రంథంలో చాలా మందిలో కనపడ్డాయి ఇవి. ఇలా కనబడిన ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షలోకి తీసుకొని వచ్చి వాళ్ళని శుద్ధి చేసి, సరిచేసి, మరలా తన స్వరూప స్వభావాలు వాళ్ళలో నింపి, నేర్పించి, నడిపించాడు ముందుకి. 3 చెప్పా ప్రేమరాజు. నీతిమంతుల్లో, దేవుని బిడ్డల్లో, పరిశుద్ధుల్లో కనబడుతున్న 1 అవిశ్వాసం, 2 సొంత నీతి, స్వనీతి, 3 దేవుని మీద అపరాధాలు మోపటం, దేవుని మీద తప్పులు మోపటం. ఒకవేళ ఈ 3 లక్షణాలు మనలో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనందరం ఇప్పుడే సరి చేసుకొని ప్రభుతో నడుచుదుముగాక. ఒకవేళ అది పోలేదనుకో, ఖచ్చితంగా మన మీద అనుమతిస్తాడు ఆయన. కొన్నిటిని అనుమతించి, కొన్నిట్లు మన మీద తీసుకొని వచ్చి మనల్ని ఖచ్చితంగా సరి చేసుకుంటాం. ఎందుకంటే తండ్రి కదా, వదులుకోవటం ఆయనకి ఇష్టం లేదు కదా. నువ్వు ఆయన బిడ్డవు కదా, నేను ఆయన బిడ్డను కదా, నన్ను వదులుకోవటం, నిన్ను వదులుకోవడం ఆయనకి ఇష్టం లేదు కదా. వదులుకోవడానికి ప్రాణం పెట్టింది, వదులుకోవడానికి సిలువలో అంత త్యాగం చేసింది. పిచ్చి ప్రేమ మనమంటే యేసయ్యకి. నువ్వంటే, అమ్మా నువ్వంటే పిచ్చి ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ నువ్వంటే. వదలడు కదా, అందుకని వదలడు. ఏ విధం చేతనైనా సరి చేసుకుని నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఈ 3 విషయాలు ఒక వ్యక్తిలో బైబిల్లో కనబడ్డాయి. ఈ 3 విషయాలు ఆ వ్యక్తిని దేవుడు ఎలా సరి చేసుకున్నాడో, ఆ వ్యక్తిని ఎలా శుద్ధి చేసుకున్నాడో, నడిపించుకున్నాడో మనం బైబిల్లో చూసి ఈ మాటలు మనం ముగించుకుందాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకసారి యోబు గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పండి, ఈ యోబు గారి దగ్గరికి వెళదాం. దేవుడు శిక్షించిన భక్తుడు యోబు గారి దగ్గరికి వెళదాం. 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా చూడండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా, తీస్తేమ్మా. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడువైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని అడుగగా, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా. అపవాది చెప్తున్నాడు ఈ మాట. అందుకు అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను ఇప్పుడు నువ్వు చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తిన ఎడల నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా,
యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, యోబు గారి గురించి తెలియని వాళ్ళు అంత ఎక్కువేం లేరు. కొంతమంది అందరికి తెలుసు కానీ తెలియనట్టుగానే ఉంటాం. తెలుసు అనుకుంటాం కానీ కొన్ని తెలియదు. యోబు పేరు తెలుసు, అరను యోబు పేరు తెలుసు కానీ ఆయన గురించి పూర్తి తెలియదు. నేను చెప్తాను. నేను ఒకరోజు పరలోక రాజ్యంలో మీటింగ్ జరిగింది. పరలోక రాజ్యంలో జరిగే మీటింగ్కి సైతాన్ గారు ఎందుకు వెళ్ళాడు, ఎవరు పిలిచారు అతన్ని? మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సాతాను గాడికి ఫ్రీ ఎంట్రీ. ఎక్కడికి? పరలోక రాజ్యంలోకి సాతానుకు ఫ్రీ ఎంట్రీ. తోహేశాడు కానీ పేరుకి, అతనికి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. మీకు విషయం తెలుసా? బైబిల్లో ఉంది, వాడు రోజు పోతాడంట. అప్పుడప్పుడు కాదన్నా, రోజు పోతాడు. ఎందుకు పోతాడో తెలుసా? సహోదరుల మీద నేరములు మోపడానికి. తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి సింహాసనం ముందు నిలబడి, ఇదిగో ఇజ్రాయేలు పాస్టర్ అని పెద్ద పెద్ద బిడ్డను ఏర్పాటు చేసుకున్నావు కదా ముత్తుకూరులో, నెల్లూరులో, తెలుసా? ఈరోజు జరిగిన సంగతి చెప్తా, చిట్టా విను. 7:30కు లేచాడు, 8 గంటకి వాట్సాప్ స్టార్ట్ చేశాడు. వాట్సాప్లో చెత్తంతా చూశాడు. తర్వాత 9 గంటలకు ఫేస్బుక్ స్టార్ట్ చేశాడు. దాంట్లో గందరగోళం చేశాడు. ఆ తర్వాత 1 గంటకు మళ్ళా మధ్యాహ్నం 1 గంటకు యూట్యూబ్ ఆన్ చేశాడు. కళ్ళలో పాపం, ఆలోచనలో పాపం, తలంపుల్లో పాపం ఏలుబడి చేసింది అతన్ని. ఈ రోజంతా నీ బిడ్డ ఉన్నాడే, నీ బిడ్డ, నీ కొడుకు, నువ్వు రక్తం కాచావే, నీ పాస్టరు, నీ బిడ్డ ఇజ్రాయేలు, ఇదిగో లిస్టు అని మొత్తం ప్రూఫులతో సహా సహోదరుల మీద అపరాధములు మోపడానికి, నిందలు మోపడానికి వాడు ప్రతిరోజు పరలోకం వెళ్ళి వస్తుంటాడు. గుర్తుపెట్టుకోండి. మనందరి మీద నేరారోపణ చేయువాడు ఉన్నాడు. మీరు అనుకుంటున్నారు దేవుడు ప్రార్థన చేస్తే క్షమించేస్తాడని. కానీ బిడ్డ, నిన్ను బట్టి ఆయన ఎన్నిసార్లు తలంచుకుంటున్నాడు తెలుసా? నన్ను బట్టి, నిన్ను బట్టి. సాతానుగాడు ప్రతిరోజు వెళ్తాడు దేవుడి దగ్గరికి ఆయన బిడ్డల మీద నేరారోపణ మోపడానికి. ప్రకటన గ్రంథంలో ఉంది మాట. అపవాది దేవుని ప్రజల మీద నేరారోపణ చేయడానికి, నేరాన్ని ఆరోపించడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రాణం పెట్టాను అంటున్నావు కదయా, ప్రాణం పెట్టాను అంటున్నావుగా, రక్షించాను అంటున్నావుగా, క్రైస్తవ పెద్ద ఫీల్ అయిపోతున్నావు కదా తెగ. ఇదిగో నీ కూతురు చూడు, ఇదిగో నీ బిడ్డ చూడు, ఫోన్లో ఎంతసేపు మాట్లాడుతుందో చూసావా, చాటింగ్ ఎంతసేపు చేస్తా చూసావా, చూడు ఒకసారి. ప్రతిరోజు అపవాదికు సాతాను దేవుని సన్నిధికి వెళ్ళి మన మీద నేరారోపణలు మోపుతుంటే ఆ తండ్రి ఎలా సహిస్తున్నాడో, ఆ తండ్రి ఎంత కుంగిపోతున్నాడో, ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో వాడికి ముఖం చూపించలేక. మీకు మంచి మాట చెప్పమంటారా? అప్పుడు మన దేవుడు ఏమంటాడంటే, మన తండ్రి అనే దేవుని ముఖం పేలబోద్ది. ఆ మాట చెప్పలేక చాలా బాధపడిపోతాడు. తండ్రి అనే దేవుడు చాలా బాధపడిపోతాడు. నేను వీళ్ళ కొరకు నా బిడ్డను పంపించి రక్తాన్ని కాచి నేను కనుక్కొని మళ్ళా వీడు చేస్తే ఈడొచ్చి మళ్ళీ నన్ను దానికి ఇబ్బంది పెడుతున్నాడు ఏంటి అని అనుకుంటున్న టైంలో వెంటనే యేసు ప్రభు చేస్తారు లైన్లోకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు వస్తారు? యేసు ప్రభు లైన్లోకి వస్తారు. అక్కడికి వస్తాడు. ఆల్రెడీ అక్కడ ఉన్నాడు కదా, ఆదరణకర్త, ఉత్తరవాది, మన కోసం ప్రార్థన చేసేటానికి మన ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు కదా పరలోకంలో. వెంటనే యేసు క్రీస్తు వారు సాతాను దగ్గరికి, తండ్రి దేవుడి దగ్గరికి వస్తాడు. డాడీ, నానా, వీడి మాటలు నువ్వేం నమ్మద్దు. ఇదిగో నా రక్తంతో వాళ్ళ పాపాలని కడిగేసా, నేను నా రక్తంతో వాళ్ళ పాపాలు కడిగేసా. వీడి మాటలు వినేదేంది? ఎందుకోసం? మనుషులు బలహీనలు కదా, నీకు తెలియదు నాన్న, మనుషులు బలహీనలు కదా, చేశారు, నేను రక్తం కాచాను కదా, వాడు వచ్చి నన్ను క్షమాపణ అడతాడు, రేపో మాపో నేను క్షమించేస్తా, వీడిదేంది పెద్ద అంటాడు. ఎక్కడా? ఇదంతా ఎక్కడ జరగద్ది? పరలోకంలో ప్రతిరోజు జరిగే సన్నివేశాలు ఇవి. అది మీకు అర్థం అవ్వాలంటే జకర్యా గ్రంథంలో దైవజనుడైన యెహోజాదా కుమారుడైన యెహోషువ పరలోకంలో నిలబడి ఉంటాడు. పరలోకంలో సింహాసనం ముందు, దేవుని సింహాసనం ముందు నిలబడి ఉంటాడు. ఆ నిలబడిన యెహోషువ మలిన వస్త్రాలు వేసుకొని ఉంటాడని బైబిల్ చెప్తుంది. చెప్పండి, ఏ వస్త్రాలు? మలిన వస్త్రములు ధరించుకొని పరలోక సింహాసనం ముందు నిలబడి ఉంటాడు. ఈ పక్కేమో యెహోవా దేవుని దేవదూత, ఈ పక్కేమో నేరములు మోపువాడైన అపవాది. చెప్పాను కదా మీకు, ప్రతిరోజు పోతాడు పరలోకానికి. ఎందుకు పోతాడన్నా? మనలో ఉన్న నేరాలు అక్కడ ఆరోపించడానికి, మన గురించి కేసు పెట్టడానికి, మన గురించి దేవుడితో వాదించడానికి పోతాడు. ఆల్రెడీ పోయాడు. ఇప్పుడు ఎవరి గురించి పోయాడంటే, ఆల్రెడీ ఒక వ్యక్తిని పోతా తీసుకొని పోయాడు. యెహోజాదా కుమారుడైన యెహోషువ పరలోక సింహాసనం ముందు మలిన వస్త్రములు ధరించుకొని, ఆ మాట చదవాలన్నా మనం ఒకసారి తీయండి జకర్యా గ్రంథం
ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట అంటే అక్కడ మనకు తండ్రి ప్రేమ కనపడుతుంది అన్నమాట. అక్కడ మనకు తండ్రి ప్రేమ కనపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొత్త బైబిల్ వేసరికి నాకు చెప్పండి ఇప్పుడు. రైట్, 3వ అధ్యాయం తీయండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి, అదిగో సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును అని మాట్లాడుతున్నాడు యెహోవా దూత. పక్కనే యెహోషువ పక్కన నిలబడినటువంటి యెహోవా దూత, సాతానా నిన్ను యెహోవా నా తండ్రి గద్దిస్తాడు, నేను గద్దించును గాక. ఇదిగో ఇతను నా బిడ్డన్నాడే యెహోషువ ఉన్నాడే, అతను ఎలా ఉన్నాడు తెలుసా? ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనేను. ఇప్పుడు 3వ వచనం చూడండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషాన్ని పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడు నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తమ్ముడని ఎక్కడాగా మనం పరలోకానికి సాతానుగాడు అప్పుడప్పుడు కాదు ప్రతిరోజు వెళతాడు. ఎందుకు? మన మీద నేరారోపణలు చేయటానికి. ఇదిగో బైబిల్ దానికి రుజువు చూపిస్తుంది. ఒకరోజు పరలోక సింహాసనం ముందు తండ్రి అయిన దేవుడు సింహాసన ఆసీనుడై ఉన్నాడు. ఆయనకి ఆ సింహాసనంకి ఎదురుగా మలిన వస్త్రములు ధరించిన యెహోషువ గారు నిలబడున్నారు. ఈయన మోషే పరిచారకుడైన యెహోషువ కాదు, ఈయన వేరొక యెహోషువ, యెహోజాదా కుమారుడని యెహోషువ ప్రధాన యాజకుడు అనమాట. ఇతను ప్రధాన యాజకుడు, పాస్టర్ గారు నా లాంటి అనుకోండి. పాస్టర్ గారు ఇప్పుడు సింహాసనం ముందు ఉన్నాడు. ఇప్పుడు పాస్టర్ గారు బట్టలు ఎట్టున్నాయంట? పాస్టర్ గారు బట్టలు ఎలా ఉన్నాయి? మైల బట్టలు. మైల బట్టలు అంటే మలినమైన బట్టలు. అతని వస్త్రాలు మైలుతో నింపబడి ఉన్నాయి. పెట్టారా? సాతానుగాడు ఈ యెహోషువ పక్కన నిలబడి దేవుడికి ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు. ఇతని పెద్ద పాస్టర్ అనుకుంటున్నావు నువ్వు, నీకు తెలియదు ఇతని సంగతి. ప్రార్థన చేయడు ఇప్పుడు నిద్ర. ఇతను పైకే భక్తిపుడు కనపడతాడు, లోపల చాలా చెడ్డ మనిషి. ఇదిగో ఇతను చిట్ట అంతా చూడు, పలానా స్త్రీతో మాట్లాడాడు, పలానా దగ్గర తిరిగాడు, పలానా దగ్గర తాగాడు అని యెహోషువ చేసిన పాపాలన్నీ దేవునికి చెప్తున్నాడు. ఒక మాటేనండి, యెహోషువ ధరించిన వస్త్రాలు బాగున్నాయా మలినంగా ఉన్నాయా? కింద మనం చదివితే నేను నీ దోషాలు పరిహరించానని చెప్తాడు. అంటే ఆల్రెడీ దోషి, పాపం చేసిన వాడు, తప్పులు ఉన్నవాడు, ఆల్రెడీ పాపం చేశాడు కాబట్టి వాడు నిజం చెప్తాడు దేవుడి దగ్గర పోయి. మనోహరన్న, ఆర్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? మనోహరన్న ప్లీజ్ అర్థం చేసుకోండి. మనోహరన్ కాదు, యెహోషువ తప్పులు చేశాడు కాబట్టే, దోషాలు చేశాడు కాబట్టే సైతానుడు మంచోడు. ఎవడు అసలు ఏం పొరపాటు ఏముండదు వాళ్ళు. మనం చేసినట్టు పోయి చెప్తున్నాడు. అక్కడ అబద్ధం ఆడినా చెప్తాడు, మోహపు చూపు చూసినా చెప్తాడు, సినిమా వాల్ పోస్టర్లు చూసినా చెప్తాడు, రాత్రుల పూట గంటల పాటు సినిమాలు చూసినా చెప్తాడు, లేకపోతే కామెడీ షోలు చూసినా చెప్తాడు. ఏది చూసినా మొత్తం చేసినట్టు పోయి దేవుని దగ్గర చెప్తాడు. ఇప్పుడు ఈ పక్కన యెహోవా దూత ఉంది కదా, యెహోవా దూత ఉంది అనకూడదు, ఉన్నాడు. యెహోవా దూత ఉన్నాడు. ఈ యెహోవా దూత ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం ఆరాధిస్తున్న, మన కోసం ప్రాణం పెట్టిన, మన ప్రాణప్రియుడైన, మన దేవుడైన, మన తండ్రి అయిన యేసయ్య యెహోవా దూత అని రాశాడు అక్కడ. ఈ యెహోవా దూత ఏమంటాడంటే, హే సాతాను, దేవుడిని గద్దించును కాక. నోర్మై, ఊరికే నా బిడ్డ ఆ పాపం చేసి ఈ పాపం, నోర్మై, యెహోవా నేను గద్దించను గాక, సాతాను నేను గద్దించను గాక, నోర్మై. నా బిడ్డ ఎలా ఉన్నాడు చూడు ఎలా ఉన్నాడు, నిప్పు అన్నాడు అక్కడ. మీరు బాగా వినాలా, మన తండ్రికి ఎంత ప్రేమ అంటే మన మీద. నా బిడ్డ నిప్పా మీరు చెప్పండి. నిజంగా నిప్పు కాదు. ఆల్రెడీ మలిన వస్త్రాలు, ఆల్రెడీ దోషం, ఆల్రెడీ స్నానం లేకుండా, ఆల్రెడీ గందరగోళం అయిపోయింది మనిషి. ఈ మనిషిని సాతాను వాడేనండి. తండ్రి బిడ్డల దగ్గర
బిడ్డలో తప్పులున్నా కూడా పక్కన వాళ్ళ దగ్గర మాట పడరన్నమాట. ఒక తండ్రి తన బిడ్డ తప్పు చేసినా పక్కన వాళ్ళు వచ్చి నీ బిడ్డ తప్పు చేశాడు మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. ఏమండే ఏంటి మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడు అని వస్తారు. మా అబ్బాయి కొట్టాడు అంటే ఈ తండ్రి ఏమంటాడంటే, కొట్టాడా నా బిడ్డ ఏం కొట్టాడు, ఏమో పొరపాటు చేసి మీ అబ్బాయి ఏం చేయకపోతే మా అబ్బాయి ఏం చేస్తాడు, ఈసారి కానీ కొడితే బాగుండదు, చూసి పోవాయా కొడుకు కానీ నా బిడ్డ ఏం చేశాడు, నా బిడ్డలు ఏం పొరపాటు లేదు, వాడేదో చేసి ఉంటాడు అని అతని ముందేమో బిడ్డని మెచ్చుకొని లోపలికి వచ్చి తలిపేసి, ఏమరా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను, ఎన్నిసార్లు చెప్పాను నీకు పనికి మాలోడా అని ఇంట్లోకి వచ్చి తిడతారు. ప్రజల ముందు ఏమంటారంటే తన బిడ్డ మీద తప్పు నేరాలు మోపుకోరన్నమాట. ఇది తండ్రి ప్రేమ. సేమ్ ఇదే ప్రేమ కనపడుతుంది అక్కడ. ఆల్రెడీ ఈయన లేనిపోని పాపాలు చేసి వచ్చిన మలినం వైపు నిలబడి ఉంటే సైతాన్తో దేవుడు యేసు ప్రభువు అంటున్నారు, సాతానా నోర్మై, నా బిడ్డ నిప్పు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా నా బిడ్డ. అగ్నిలో నుండి తీసిన కొరివి ఎట్లా ఉంటుంది, దగ్గర మండుతుంటుంది, నిప్పు. మనం అంటుంటాం అప్పుడప్పుడు, నా కూతురు నిప్పు, నా కొడుకు నిప్పు, నా కోడలు నిప్పు, మా మమ్మీ నిప్పు అంటుంటాం మనం అప్పుడప్పుడు. ఒక పాట కూడా పాడింది, నిప్పు 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 అని. అక్కడ దేవుడు దీవించను కాక. చాలా మంచి పాటలే. నిప్పు, ఎంత ప్రేమ చెల్లా నీ మీద దేవుడికి. నువ్వు ఇన్ని పొరపాట్లు చేస్తుంటే, ఇన్ని గంటల సినిమాలు చూస్తుంటే, ఫోన్లు చూస్తుంటే, ఈడిపోయి అక్కడ అన్నీ చెప్తుంటే నర్మే నిప్పు, నా కూతురు నిప్పు అంటున్నాడు. ఇక నువ్వు నిప్పు అంటే మేమేం మాట్లాడతాం ఆయన, చెప్తే ఎనరు, పెద్ద మీ బిడ్డల్ని వెనకేసుకొచ్చుకుంటారు. ఆయనేమో కిందేమో భూలోకంలో ఇస్రాయల్ పాస్టర్ మొత్తం సినిమాలు చూస్తుంటాడు, ఎడకొచ్చి చెప్తే ఏమో నిప్పు అంటాడు. ఇంక మేము ఉండేదే అని మౌనంగా ఈయన వెళ్తాడు. ఆయన లేచి ఎన్ని చెప్పినా, ఎన్ని రికార్డ్ చేసినా, ప్రూఫ్లు తీసుకొచ్చి చూపించినా తండ్రి ముందు ఏమంటాడు, నానా డాడీ వీడు అబద్ధం చెప్తున్నాడు, నా బిడ్డ నిప్పు అంటాడు అక్కడ పోయి. ఇంకా వాడు మొహం జల్లక ఎన్ని చెప్పినా ఇంతేలే, వీళ్ళు నా మాట తీసుకోరు, బిడ్డల్ని వెనకేసుకొచ్చుకుంటారని వాడు అక్కడి నుంచి బయటికి వెళ్తాడండి. అలా పక్కనిపోయింది సాతాన్ గాడు. వెంటనే యెహోవా దూతగా పిలువబడుతున్న మన ప్రభు అయిన యేసయ్య, వాట్ ఎ వండర్ఫుల్ లవ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడతారు చూడండి అక్కడ. వెంటనే వాడు పక్కకు పోయాడు. వెంటనే ఏమంటాడు తెలుసా, 4వ వచనం, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి, అంటే దేవదూతను పిలుస్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు వారు. దూతలారా ఎట్లండి, త్వరగా నా బిడ్డను తీసుకెళ్ళి నా బిడ్డ మీద ఉన్న మైల బట్టలు తీసేయండి. ఫస్ట్ దేవునికి మహిమ కలుగును గాక. ఏ బట్టలు తీసేయండి, మైల బట్టలు తీసేయండి. ఈ మైల బట్టలు తీసేసి తర్వాత అరదో చెప్తున్నాడు, యెహోషువ కుమారుడా కొడకా, వాడు చెప్పింది నిజమే, నీళ్ళు తప్పులు ఉన్నాయి, కానీ వాడు ముందు నేను ఎందుకు చీప్ చేస్తాను, నువ్వు నా బిడ్డవి, నా రక్తం ఇచ్చుకున్నాను నేను, వాడు చెప్తే వాడి ముందు నేను తిడతానా? బిడ్డ వాడు చెప్పినట్టు నీలో నిజంగా దోషాలే ఉన్నాయి, నువ్వు నిజం పాపివే, కానీ వాడి ముందు మాటపడి నేను ఇదిగో నీ దోషమంతా పరిహరిస్తున్నా, దేవునికి మహిమ కలుగును గాక. నీ పాపమంతా కడిగేస్తున్నా, నీకు ప్రశస్త వస్త్రాలు నేను ధరింపచేస్తా. ఆమె చెప్పండి గట్టిగా. అబ్బాబ్బాబ్బా ఏం ప్రేమ మరి అక్క, ఎట్లా కళ్ళు మోస్తావు మరి అక్క ఈ మాటలకి, ఎంత ప్రేమ. స్నానం చేయించండి నా బిడ్డకి, మైలు బట్టలు తీసేయండి రా, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించండి, చేతి కొంగరం పెట్టండి, తలకు పాగా పెట్టండి. చూస్తే ఎట్లా తెలుసా, డిట్టో యేసుక్రీస్తు వారిలాగా ఉండాలంతే, మొత్తం సేమ్ యేసుక్రీస్తు వారిలాగా ఉండాలి, నాలాగా ఉండాలా నా బిడ్డ, యువరాజులాగా ఉండాలా. తలపాగా పెట్టి, ప్రశస్త వస్త్రాలు వేసి, బూట్లు వేసి, చేతి కొంగరాలు పెట్టి అలంకరించండి రా నా బిడ్డని అని యెహోషువ గారిని మొత్తం అలంకరించాడంతే. 5వ వచనం, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరిస్తూ ఉండగా, యెహోవా దూత యెహోషువ పక్కనే నిలబడి ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు వారు తన బిడ్డని అలంకరించేటప్పుడు దగ్గర ఉండి చూసి మురిసిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గడి చెప్పు హల్లెలూయా. ఎంత ప్రేమ. ఇట్లాంటి తండ్రిక నువ్వు అన్యాయం చేసేదమ్మా అక్క, ఇట్లాంటి తండ్రిక నీ పాపాలు అక్కడ పోయి వాడు మొత్తం రుజువులతో సహా చూపిస్తుంటే, నోర్మై నా బిడ్డ నిప్పు అని వాడి ముందు ఎదిరించి వాడిని పంపించేసి, ఆ తర్వాత ఒంటరిగా వచ్చి నిన్ను కడిగి శుద్ధి చేసి, నీకు మలిన వస్త్రాలు తీసేసి, తల మీద తెల్లని పాగా పెట్టి అలంకరించి, యువరాణిలాగా యువరాజులాగా నీ దేవుడు నిన్ను అలంకరిస్తుంటే, అంత ప్రేమ గల దేవుని ముందు ఇంకా నువ్వు ఎలా ఆ పాపంలో ఉండగలుగుతున్నావు, ఇంకా ఎలా నువ్వు ఆ శాపంలో ఉండగలుగుతున్నావు చెల్లా? ఈ ప్రేమ నీ గుండెని కదిలించడం లేదా? ఈ ప్రేమ నీ గుండెని కదిలించడం లేదా?
దేవుని బిడ్డ, ఎంత ప్రేమో. నా బిడ్డలో ఏం పాపం లేదురా, నా బిడ్డ నిప్పు. ఇస్రాయేల్ పాస్టర్ నా బిడ్డ నిప్పు. మళ్ళీ ఒంటరిగా వచ్చి సరిచేస్తాడు, గద్దిస్తాడు, చక్కదిద్దుకుంటాడు, అలంకరిస్తాడు, నడిపించుకుంటాడు ఆయన. ఇంత ప్రేమ గల దేవుడు మన కొరకు మాట్లాడుతున్నప్పుడు ఇంకా సరి చేసుకోతల్లే, ఇంకా వదలవమ్మా. ఏవి నిన్ను దేవుణ్ణి దూరం చేస్తున్నాయో, ఏవి నిన్ను దేవుణ్ణి దూరం చేస్తున్నాయో, ఇంత ప్రేమ గల తండ్రి నీ కోసం మాట్లాడుతుంటే వదలకపోతే నీ అంత కఠినుడు ఇంకెవరు ఉండరు తమ్ముడా. ఇంకా నువ్వు దేవుని కోసం త్యాగం చేయకపోతే, ఇంకా దేవునికి నీ నడుము కట్టుకోకపోతే, ఇంకా దేవుని కోసం ఆ ఫోన్ వదలకపోతే నువ్వు దేవునికి చాలా అన్యాయం చేసిన వాడు అవుతావమ్మా. ఆలోచించుకోకసారి. ఎంత ప్రేమ గల తండ్రి. ఇటువంటి ప్రేమ గల తండ్రి ఉన్న పరలోకానికి మన నేరాలు మోపే మేస్త్రి, ముఠా మేస్త్రి, నేరాలు మోపే ముఠా మేస్త్రి లేడు ఆ రోజు. ఏరా అబ్బాయి, అపవాదే, ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా ఎక్కడి నుంచి వచ్చేది ఏముందయ్యా, ఎవడెవడు భక్తి చేస్తున్నాడా లిస్ట్ రాసుకొని వాళ్ళు ఏం పొరపాటు మొత్తం రాసుకొచ్చి నీకు చెప్పడం కదా నా పని, దానికోసం అటు ఇటు తిరగతా వచ్చా. అంత తిరిగినప్పుడు బాగానండి, అంత తిరిగినప్పుడు నా కుమారుడని యోబుని కనపడలేదంటరా అన్నాడు. బాగానండి, యోబు గురించి దేవుడే ఎత్తాడా సాతాను ఎత్తాడా చెప్పండి మాట నాకు. ఇక్కడ అసలు యోబు సందర్భమే లేదు. అసలు వాడేదో పరలోకంలో మీటింగ్ జరుగుతుంది, వాడు వచ్చాడు. ఏదో వాడు ఎందుకు వచ్చాడు? ఎవడో ఒక లిస్ట్ తీసుకొని వచ్చి ఉంటాడు. ఆగవయ్యా భలే సంతోషిస్తున్నావు నువ్వు, నీ కొడుకులు నీ బిడ్డలు ఎంత చేస్తున్నావు భూమి మీద అని లిస్టు చెప్పి మొత్తం సంతోషపడి నేను గాక మొత్తం తెచ్చానని ఆనందపడడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏదో 2 మాటలు ఈనేసి పంపించేస్తే పోయి ఉండేది మర్యాదగా. ఏమంటే అంత పెద్ద మహాసభలో సభ మొత్తం ఆపి సాతానుతో చెప్తున్నాడు. అంత అటు ఇటు తిరుగుతా వచ్చినప్పుడు నా కుమారుడిని యోబు నీకు కనపడలేదా? నా బిడ్డ యోబు సంగతి నువ్వు ఆలోచించలేదా? నా బిడ్డ యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు ఇంకొకడు లేడు అని దేవుడే కావాలని యోబుని మధ్యలోకి లాగాడు. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కోసారి అసలు ఏముండదు, సాతానుగాడు ఎవరి గురించి చెప్పడం పోయి ఉంటాడు, అకస్మాత్తుగా నిన్ను నన్ను లాగతాడు మధ్యలోకి దేవుడు. నెల్లూరులో ముత్తుకూరులో యాకోబు అని ఉన్నాడు, చూసావా? నా బిడ్డ ప్రార్థనాపరుడు, కుటుంబంలో సమాధానం లేకపోయినా నా కోసం నిలబడతాడు, జాగ్రత్తగా ఉంటాడు, గర్వం లేదు, అందరిని ప్రేమిస్తాడు, అందరి తర్వాత నేను అనుకుంటాడు, అందరినీ కనికరిస్తాడు. వాడు ఎంత మారాడో తెలుసా? ఒకప్పుడు కలు కాంపౌండ్ తిరిగేవాడు, ఇప్పుడు నా కోసం ఉన్నాడు, వాడు మంచివాడు. ఆ వల్లూరు అంటున్నా, ఈపూరు కాలనీలో అతని వంటి వాడు ఇంకొకడు లేడు అని సందర్భం లేకపోయినా జుట్టు పట్టుకొని మన పేరు అక్కడ లాగుతాడు మనల్ని. ఎవరు? మన తండ్రి. లేయమ్మ నీకు తెలుసా మండలాఫీస్ కాలేజీలో బిడ్డ ఏముండదు, ప్రార్థన చేయి, ఏం చేయం మనం. బిడ్డ బాగా 4 గంటల ప్రార్థన చేస్తుంది, బిడ్డ పరిశుద్ధురాలు, బిడ్డ యథార్థవంతురాలు. ఆ బిడ్డ లాంటి వాళ్ళు మండలాఫీస్ ఎవరు లేరు, లాగేస్తాడు నేను మధ్యలోకి. ఇక్కడ యోబు గారి సంగతి సైతాన్ని ఎత్తుంటే బాగుండేది, దేవుడే లాగాడు. ఎందుకు లాగాడంటే యోబు గారిలో నేను చెప్పిన 3 బలహీనతలు ఉన్నాయి. యోబు గారిలో అవిశ్వాసం కనబడుతుంది మనకి, యోబు గారిలో స్వనీతి కనబడుతుంది, యోబు గారిలో దేవుని మీద అపరాధాలు మోపే స్థితి కనబడుతుంది మనకు ముందు. తన బిడ్డ ఆ అవలక్షణాల చేత బాధపడటం, ఆ అవలక్షణాలలో ఉండడం తండ్రికి ఇష్టం లేక ఎట్లాగైనా ఇప్పుడు మాట చెప్పానండి, మనలో ఏదన్నా చెడిపోయిన గుణాలు బయలుదేరి అనుకోండి, ఈ చెడిపోయిన గుణాలని బయలుదేరటానికి, ఆ చెడిపోయిన గుణాలని మనలో నుంచి తీసేయడానికి దేవుడు డ్యూటీ వేస్తాడనమాట. సైతాను గాడికి తెలియదు ఈ సంగతి. అసలు మనలో ఉన్న చెత్తను వదిలించడానికి దేవుడు వాడుకునే ఆయుధమే సైతాను గాడు. ఆ సంగతి వాడికే తెలియదు. వాడేమంటే నేను నిందలు మాపుతాను, నేరలు మాపుతాను, నేను నమిలేస్తున్నాను, క్రైస్తవ్యాన్ని తురిమేస్తున్నాను అనుకుంటాడు. వాడికి తెలియదు ఏంటంటే తన బిడ్డల్ని పరిశుద్ధపరచుకోవడానికి వాడిని ఒక సాధనంగా దేవుడు వాడుకుంటున్న సంగతి వాడికే తెలియదు. యోబుని పరిశుద్ధపరచుకోవడం దేవుని చిత్తం, యోబుని పూర్తి సంపూర్ణతలో తీసుకురావడం దేవుని చిత్తం, యోబుని పరిపూర్ణతలో నడిపించడం దేవుని చిత్తం. కానీ బాగానండి, యోబులో ఈ 3 లక్షణాలు ఉన్నాయన్న సంగతి పోతలేపో. యోబులో ఈ 3 లక్షణాలు ఉన్నాయన్న సంగతి సైతానికి చెప్పాడా? చెప్పండి, నా మాటలు వినాలి మీరు. అసలు మీకు ఈరోజు ఏం అర్థమైందో అర్థం కాదు నాకు తెలియదు. నేనేం చెప్పానంటే నీతిమంతుల మీద కూడా
దేవుడు కొన్నిసార్లు శ్రమను అనుమతించి మనలో ఉన్న ప్రాచీన స్వభావ లక్షణాలు తొలగిస్తాడు, దేవుని నీతిని నింపుతాడన్నమాట. అందుకే యోబు గారి మీదకి ఇప్పుడు శ్రమను అనుమతింపజేస్తున్నాడు. కానీ సాతాను గాడితో మాట్లాడేటప్పుడు మాత్రం తన బిడ్డ గురించి చెడ్డ విషయాలు చెప్పాడా, మంచి విషయాలు చెప్పాడా? యోబు గురించి సాతానుతో దేవుడు మంచి విషయాలు చెప్పాడా, చెడ్డ విషయాలు చెప్పాడా? యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, అసలు ఊర్లు వాడు వంటి వాడు ఇంకొకడు లేడని గొప్పలు చెప్పాడు తన బిడ్డ గురించి. కానీ లోపల ఉంది దేవునికి వాడిలో 3 ఉన్నాయి. ఆ 3 ఎదలు కొట్టాలంటే వీడిని వదలాలి అక్కడ. ఇట్లా ఈ విధంగా వీడిని వదిలితేనే వీడి ద్వారా నా బిడ్డను మరల నేను చక్కపరుచుకుంటా. ఆ సంగతులు చెప్పడు. వాళ్ళు అతనిలో మూడు ఏమున్నాయో అవి చెప్పడు. సాతాను గడికి మంచి విషయాలు చెప్తాడు, వాడి కోపం రేపుతాడు. చూపిస్తా పోతాడు నీ బిడ్డ దగ్గరికి, వాడు బాగా రెచ్చగొట్టి పంపిస్తాడు మన మీదకి. వాడు వచ్చి ఏదో ఒకటి చేస్తాడు, మనల్ని నష్టాలు చేస్తాడు. ఈ నష్టాల వల్ల మనం గుంగిపోతాం. మొత్తం మీద లాస్ట్కి తిరిగి చూసుకునేసరికి సాతాను గారు సంకలేసుకుంటాడు. ఆల్రెడీ జరగాల్సింది జరిగిపోయింది. దేవుడు మనల్ని ఏ రూపంలో తేవాలనుకున్నాడు తెచ్చేసి ఉంటాడు. సైతాను గారు లాస్ట్కి అర్థమైంది ఏంటంటే, ఓరే తండ్రి నన్ను వాడుకుంది, యెహోవా దేవుడు చిన్నోడు కాదు, నన్ను వాడుకుంది తన బిడ్డను లైన్లో తెచ్చుకోవడానికా? నేనేదో పెద్ద 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 సంతోషపడిపోయానే, నేనేదో యోబు నలగొట్టేశాను, పిల్లల్ని చంపేశాను, ఆస్తిని తీసేశాను, రోగం పెట్టేశాను, నాలాగా వాడిని ఎవరు చిత్తగొట్టరు అని నేను సంతోషపడుతుంటే వీటన్నిటిని వాడుకొని యోబుని లైన్లో తీసుకొచ్చుకున్నాడా? నీ ముందు ఎవరు నిలబడతారు నాయన? నేను ఒకటి దొరికే నీకు, నీ బిడ్డలు సరి చేసుకోవడానికి కూడా నన్నే వాడుకుంటావు నువ్వు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్ ఇంకొక ఉదాహరణ కూడా ఉందన్న, ప్రార్థన చేద్దాం. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. దావీదు మీద సౌలు ఏ చూపు నిలిపాడంట? విషపు చూపు అన్నది బైబిల్లో. దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. ఎప్పుడైతే సౌలు యొక్క చూపు తత్వం మారిందో, పరిశుద్ధతలో నుంచి సౌలు జారిపోయి లోక సంబంధమైన అసూయని, ద్వేషాన్ని తనలో తెచ్చుకున్నాడో, వెంటనే సౌలుని సరిచేయడానికి దేవుడు దురాత్మని డ్యూటీలో పంపించాడు. దురాత్మ డ్యూటీలో పెట్టాడు. మీకు తెలుసా, దేవుని డ్యూటీలు దేవదూతలే కాదు, దురాత్మలు కూడా చేస్తారు. దురాత్మని డ్యూటీలో దింపుతాడు ఆయన. సౌలుని సరిచేయడానికి కోరుకున్నాడు, కానీ సౌలు దేవునికి అందలేదు. సౌలుని చక్కపరచడానికి దేవుడు కోరుకున్నాడు. సౌలుని మరలా బాగు చేసుకుందాం అనుకున్నాడు తండ్రి. సౌలుని నాశనం చేయడం దేవునికి ఇష్టం లేదు అసలు పూర్తిగా. సౌలే తనంతట తానుగా తన తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు బిడ్డ. ఎప్పుడైతే మనలో పాపం స్టార్ట్ అవ్వద్దో, ఎప్పుడైతే మనలో అవిధేయత స్టార్ట్ అవ్వద్దో, మనల్ని తిరిగి ఆయన దగ్గర తెచ్చుకోవడానికి అవసరమైతే కొన్నిసార్లు దురాత్మల్ని డ్యూటీలోకి పంపిస్తాడు మన మీదకి. సేమ్ అట్లాగే యోబు గారిని లైన్లో తీసుకొచ్చుకోవడానికి, యోబు గారిలో ఉన్న ఎంత మంచోడండి, ఎంత నీతిమంతుడు యోబు. అసలు పరలోక ప్రభుత్వం ఇచ్చే సాక్ష్యం ఇది. నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తి కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఇంకొకడు లేడు. అంత గొప్ప నీతిమంతుని లోపల అంతరంగములో దాగి ఉన్న ఈ 3 లోపాలు. యోబు అపనమ్మకస్తుడు, అవిశ్వాసం కలిగి ఉన్నవాడు అనమాట. ఆశ్చర్యపోదు మీకు. అవునా, యోబులో అవిశ్వాసం ఉందా? యోబులో సొంత నీతి ఉందా? తన నీతి మీద తను ఆధారపడుతున్నాడా? తన భక్తి మీద ఆధారపడుతున్నాడా? తన భక్తే దీనికి కారణం అనుకుంటున్నాడా? యోబు గారు దేవుని మీద నిందలు మోపుతున్నాడా? అపరాధాలు దేవుని మీద మోపుతున్నాడా? మేము నమ్మమండి. అదే చెప్తున్నా, అవి తనలో ఉన్నాయని తనకు కూడా తెలియదు, యోబుకు కూడా తెలియదు. అంత సూక్ష్మంగా దాగుంటాయి నీలో నాలో. కాబట్టి సాతాను ఇప్పుడు లైన్లో దించాడు, రెచ్చగొట్టాడు, బాగా రెచ్చగొట్టాడు. ఆ తర్వాత సాతాను గారు ఒక మాట చెప్తాడు అక్కడ. ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ఈ మాట చెప్పి సాతాను గారు ఏమంటాడంటే, అయ్యా యోబు ఊరకే నీ ఎందుకు భయభక్తి కలుగున్నాడా? యోబు అంత భక్తి, అంత నీతి, అంత యథార్థత కలిగి ఉన్న కారణం ఏంటంటే నీవు అతనిని దీవించావు. ఆమేనండి, గట్టి చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాసి పెట్టుకోండి అన్న, ఇక్కడ ఒక మాట రాసి పెట్టుకోండి. ఎవరైతే దేవుని కోసం నీతిగా బతుకుతారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేనని గట్టిగా. బిడ్డ, నిన్ను ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. అడుగు కట్టుకుంటే నిన్ను ఆస్తి విషయంలో కూడా దీవిస్తాడు, ఆర్థికంగా దీవిస్తాడు, సర్వ సమృద్ధిని నీకు నాకు అనుగ్రహిస్తాడు యేసయ్య. 24 గంటలు ఈ పేదరికంలోనే మనల్ని పెట్టడు తమ్ముడా. 24 గంటలు ఈ శాపంలోనే నిన్ను నన్ను పెట్టడు. సాతానుగాడే సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా వాడు ఊరకే భక్తి చేయట్లా, నీవు వాడిని దీవించావు, వాడి చేతి పని దీవించావు, వాడి ఆస్తిని దీవించావు, వాడు వ్యవసాయం దీవించావు, వాడు పంట పొలాలు దీవించావు, వాడు
దుక్కిటెత్తులు, మేకల మందలు, గొర్రెలు మొత్తం దీవించావు. నువ్వు దీవించావు కాబట్టి వాడు భక్తి చేస్తున్నాడు. బిడ్డ, నేను చెప్తున్నా, నీవు కానీ నేను కానీ దేవుని కోసం రోషంగా నిలబడి నడుంగట్టుకొని భక్తి చేస్తే నిన్ను నిశ్చయంగా నా దేవుడు లేవనెత్తుతాడు యేసునామములో. నీవు అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. నిశ్చయంగా నిన్ను ఆర్థికంగా, ఆత్మీయంగా, ఐశ్వర్యపరంగా అన్ని విషయాల్లో నా దేవుడు దీవిస్తాడని సైతాన్ గాడే చెప్పేస్తాడు మనకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మా, ఎంతకాలం సార్ ఈ పేదరికం, ఎంతకాలం సార్ ఈ దరిద్రం, ఎంతకాలం సార్ ఆ పూట ఎంతకాలం ఈ బాధపడుతున్నావా? నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, భక్తి చేసిన ఏ ఒక్కడిని నా దేవుడు వదిలిపెట్టలేదు. పాపానికి దూరమై పవిత్రతను సంపాదించుకోవడం కోసం లోకాన్ని పూర్తిగా వదిలిపెట్టి ప్రభువు కోసం నమ్మకంగా నిలబడిన ఏ బిడ్డను కూడా నా దేవుడు వదలలేదు. బైబిల్లో భక్తి చేసిన ప్రతి ఒక్కరిని అన్ని విషయాల్లో దేవుడు దీవించినట్టు 2-3 వారాల కిందట కూడా మన వాక్యంలో చెప్పుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలు అన్నిటిలో ఏ కొదువ లేకుండా సమృద్ధిగా, సుఖంగా, సౌఖ్యంగా ఉండాలని కోరుకునే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. సాతానుగాడే సాక్ష్యం. నీవు యోబుని దీవించినందుకు వాడు భక్తి చేస్తున్నాడు. ఒకసారి చెప్పండి, సాతానుగాడు ఏమంటాడంటే, యోబు భక్తి కారణం ఏంటంటే నువ్వు దీవించావు కాబట్టి, భక్తి చేస్తున్నాడు. నేనంటున్నాను, మనం భక్తి చేస్తే మన ప్రభు మనం లేవనెత్తాడు, అంతే ఖచ్చితంగా లేవనెత్తాడు. భక్తి చేస్తున్నావా చెల్లె? ప్రార్థన చేస్తున్నావా? దేవుని కోసం కొన్ని కట్టుకున్నావా? ఫోన్ను పూర్తి పక్కన పెట్టేసావా? ఏవేవి నిన్ను దేవుని దూరం చేస్తున్నాయో ఆ చెడు సహవాసాలు వదిలేసావా? ఆ ముసలమ్మ ముచ్చట్లు ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకునే మాట వదిలేసావా? సమయం దొరికితే పరిగెత్తి వెళ్ళిపోతున్నావా తండ్రి దగ్గరికి? బైబిల్ దగ్గర పరిగెత్తి వెళ్ళిపోతున్నావా? వాక్యం కోసం ప్రాకులాడుతున్నావా? ప్రార్థన కోసం ప్రాకులాడుతున్నావా? లేయమ్మా, నువ్వు లేచి నిలబడితే నువ్వు ఖచ్చితంగా ప్రభు దీవిస్తాడు నిన్ను. యోబుని దేవుడు అంత గొప్పగా దీవించడానికి కారణం ఏంటంటే, యోబు నిలబడ్డాడు దేవుని కోసం. నువ్వు యోబుని ఎందుకు దీవించావు? నువ్వు దీవించావు కాబట్టి యోబు భక్తి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సాతాను ఏమంటాడు తెలుసా? అయ్యా, వాడి భక్తి సంగతి నేను తేల్చేస్తా. నువ్వేం చేయాలంటే వాడికి వేసిన కంచె, అమాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా అమాట చూడండి, యోబు గారిలో ఉన్న 3 రేపు వారం చూద్దాం. ప్రస్తుతానికి ఏమన్నాడు చూడు, ఆ మాట చెప్పి ముగించేస్తాను నేను. ముందు ప్రస్తుతానికి నువ్వేం చేయాలంటే అతను చుట్టూ ఉన్న కంచె తీయాలా. నువ్వు కంచె తీసి చూడు, నేను చూపిస్తా. ఎన్నో వచ్చినది 9వ వచనం నుంచి. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. అయితే ఇప్పుడు నువ్వు చేయి చాపి అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తినేడలా అతడు నీ ముఖం ఎదురు నేను దూషించి విడిచిపోవును అని చెప్తే, యెహోవా దేవుడు చెప్తున్నాడు, అతనికి కలిగిన సమస్తం నీ వశానికి నేను అప్పగిస్తున్నాను, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదు. నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. అతని ప్రాణానికి, యోబు ప్రాణానికి ఏ మాత్రం హాని చేయకూడదు పో అని సెలవిస్తే వెంటనే వాడు బయలుదేరి వచ్చాడు అనమాట. ఇప్పుడు నేనేమంటానంటే, సాతాను గారు చెప్తున్నాడు, అయ్యా నీవు వాడి ఆస్తిని దీవించావు, చేతి పనులు దీవించావు, చుట్టూ కంచి వేసావు, అందుకే వాడు భక్తి చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీ చేతితోనే నువ్వు యోబును మొత్తాలా. ఆమె చెప్పండి గట్టిగా, బాగా ఇది రాసి పెట్టుకోండి. మన జీవితాల్లో ఏదైనా దెబ్బ మన మీద పడాలంటే సాతాను గారు కొట్టడం కాదు, దేవుడే మన వైపు దెబ్బ, దేవుడే మనల్ని మొత్తాల, దేవుడే మన మీద దెబ్బ వేయాలా. సాతాను గారు కనీసం నిన్ను దెబ్బ కొట్టడానికి కూడా అధికారం లేదు వాడికి. యేసు రక్తములో కడగబడిన పరిశుద్ధుల మీద, యేసు రక్తములో కడగబడిన పరిశుద్ధుల మీద దెబ్బ కాదు కదా, టచ్ చేయడానికి కూడా అధికారం లేదు వాడికి. నీవే మొత్తు యోబుని. అయ్యా ఫస్ట్ నువ్వేం చేస్తావంటే కంచి తీసేయి, ఫస్ట్ నువ్వు మొత్తితే నీ ముఖం ఎదుటే నేను దూషిస్తాడు అని దేవుడే కంచె తీసి తాను వేసిన కంచె. బాగేనండి బిడ్డలారా, ఈ మాటలు చెప్పి ముగిచ్చేస్తాను నేను. బైబిల్ మూసేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ కుటుంబాల చుట్టూ కంచె వేసి ఉన్నాడని మర్చిపోవద్దు. ఇక్కడ కూర్చున్న బిడ్డల కుటుంబాల చుట్టూ అంటే ఎవరైతే మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పాపాన్ని వదిలిపెట్టి, పరిశుద్ధపరచబడి, దేవుని కోసం తమ జీవితాలు సమర్పించుకొని, ప్రత్యేకించుకొని, లోకము నుండి వేరై ప్రత్యేకపరచబడి, ప్రభువు కోసం రోషం కలిగి, నా మాట అంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా.
మార్చుకో ఒక్క 2 నిమిషాల. ఏం చెప్పాను ఆరన్న? ఎవరైతే ఇక్కడ బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకొని నడుం కట్టుకొని లోక పాప శాప అనుభవాలు దూరం అయిపోయి మొత్తం విసర్జించి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం లేకుండా నమ్మకంగా బ్రతకడానికి ఎవరైతే ఇక్కడ తీర్మానించుకున్నారో మీ అందరి కుటుంబాల చుట్టూ, నా కుటుంబాల చుట్టూ దేవుడు కంచె వేసి ఉన్నాడు. ఆమె చెప్పడం గట్టిగా. కంచె 3 రకాలుగా ఉంటుంది దేవుడు వేస్తే. 1, నీ చుట్టూ కంచె. 2, నీ పిల్లలు, నీ కుటుంబం అంతటి చుట్టూ కంచె. అంటే నీ పిల్లలు, నీ పిల్లలు, మనవాళ్ళు, మనరాళ్ళు అందరూ నీకు సంబంధించిన ప్రతి ఒక్కరి చుట్టూ కంచేసి ఉంటాడు దేవుడు. ఇది 2ది. 3ది, నీకు కలిగిన సమస్తం. అంటే వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు, వాహనాలు, వస్తువులు, నీకు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు కంచె వేసి ఉంటాడు. అంటే దేవుడు తన బిడ్డల కుటుంబాల చుట్టూ 3 అంచెల కంచె. ఎన్ని అంచెలు? 3 అంచెలు. నీ చుట్టూ ఒక రౌండు, నీ పిల్లల చుట్టూ, నీ బంధువుల అందరి చుట్టూ ఒక రౌండు, నీ వస్తు వాహనాల చుట్టూ ఒక రౌండు. దేవుడు ఒక్కసారి గీత గీస్తే ఆ గీత పొరపాటున సాతానుగాడు తాకలేడు. దాటడం కాదు, తాకలేడు అసలు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు తల్లి మన దేవుడు! ఎంత గొప్ప దేవుడమ్మా! ఎంత ప్రేమగల దేవుడు! 3 అంచెల కంచె తన బిడ్డల కుటుంబాల చుట్టూ దేవుడు వేసి ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇంత కంచె మన చుట్టూ దేవుడు వేసి ఉంటే దయ్యాలు ఆ కంచె దాటి మన ఇంట్లోకి రాగలుగుతాయా? ఇప్పుడు యెహోవా దేవుడిని పర్మిషన్కి దేవుడన్నా సాతాను రాశాడు. సాతాను అంటే ఎవరో తెలుసా? సైతాన్, దయ్యాలన్నిటికీ రాజు. దయ్యాలకు రాజు సాతాను, లూసిఫర్. వాడి కింద కొన్ని కోట్ల మంది దయ్యాలు ఉన్నారు. ఇప్పుడు మనలోకి వచ్చేది ఈ కింద ఉండేవాళ్ళు అనమాట, చిన్న వాళ్ళు. అసలు సిసలైన వాడే దేవుడి దగ్గరికి వెళ్ళి, యోబు చుట్టూ కంచె తీస్తేనే నేను వెళ్ళగలుగుతా, అది కూడా నేనేం చేయలేను, నువ్వే మొత్తు, నీ బిడ్డ నేనేం తాగుతాను నాయన అట్లా అంటావు. కానీ నువ్వు మళ్ళీ కొడితే నన్నే తలకా పగలు కొడతావు. నువ్వు ఆల్రెడీ సిలువలో దొక్కావు, ఇంకా దొక్కి ఆడ దొక్కించుకునేది నువ్వే కొట్టి నీ బిడ్డనే. కంచె తీ అని దేవుడు కంచె తీస్తే, దేవుడే మన మీద ఒక దెబ్బేస్తే అప్పుడు వాడు మన దగ్గరకు వస్తాడు. నేనేమంటున్నానంటే, యెహోవా దేవుణ్ణి ఆశ్రయించి యేసు రక్తంలో కడగబడిన ఏ బిడ్డ మీద దయ్యాలకు కాదు కదా, దయ్యాల రాజుకు కూడా అధికారం లేదు. చప్పట్లు కొట్టు గట్టిగా, చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఏ దయ్యాలు నిన్నేమి చేయలేవక్క, ఏ దురాత్మలు నిన్నేం చేయలేవు తమ్ముడా. నల్లగా వచ్చేసిందండి, తొక్కేసిందండి, నల్లగా వచ్చేసింది, తొక్కేస్తుంది, నల్లగా వచ్చేస్తుంది, తొక్కేస్తుంది, తొక్కదు, పొరపాటును తొక్కదు. దేవుని కంచె మన మీద ఉంది. కొందరు చెప్తారు, సార్ మాకు చేతబడులు చేపించేస్తున్నారు, దాటింపులు పెట్టించేస్తున్నారు, ఈ మంగళవారం వస్తే మాకు ఇబ్బంది అయిపోతుంది, నా కాళ్ళు చచ్చిపడిపోతున్నాయి, నా మూతి వంకర పోతుంది అని కొంతమంది దేవుని బిడ్డలు బాధపడతా ఉంటారు. ఒక్క మాట ఏంటంటే, దయ్యాలకు రాజుకే దిక్కు లేదు మన మీద, ఇక శాతబడి శక్తులకి ఏం దిక్కు అని చెప్పండి. దయ్యాలు రాజుకే దిక్కులేదు. అక్క మిమ్మల్ని ధైర్యపరచని ఈ మాటలు చెప్తున్నా, దయ్యాలు నిన్నేమీ చేయలేవు. ఒకవేళ షాక్ తగులుతుంది అంటే ఇంకా నీకు దేవునికి టచ్ కరెక్ట్గా లేదని అర్థం. ఇంకా నీకు దేవునికి సంబంధం పునరుద్ధరించబడలేదు, తిరిగి మరలా కట్టబడలేదు. దేవునికి నీకు మధ్యన లింకు, ఆ అగ్ని కంచె దెబ్బతినింది కాబట్టి లోపలికి వచ్చేస్తున్నాడు. కంచె కరెక్ట్గా ఉంటే వాడు నీ లోపలికి రాలేడు పూర్తిగా. నీ బిడ్డను తాకలేడు, నీ మనవలను తాకలేడు, నీ మనవలను తాకలేడు, నీ కుటుంబాన్ని తాకలేడు, నీ వ్యాపారాలు తాకలేడు, నీ ఉద్యోగాలు తాకలేడు, నీ పిల్లల భవిష్యత్తును తాకలేడు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ బిడ్డలను వాడు ఏం చేయలేడు, నీ మనవలను వాడు ఏం చేయలేడు, వాడు ఎవరిని ఏమి చేయలేడు. అట్లాంటప్పుడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? నా బిడ్డ ఎవరైనా తీసుకెళ్ళిపోతాడేమో, నా బిడ్డ ప్రేమలో పడతాడేమో, నా పిల్ల ఎవరితో వెళ్ళిపోద్దేమో, ఇది ఎందుకు? నీ పిల్లల చుట్టూ కంచె వేసిన దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సాతాను గాడికే దిక్కు లేదు నీ బిడ్డల మీద, నీ మీద వాడు ఏం చేయలేడు నీ బిడ్డల్ని. ఎందుకు భయపడుతుంది తల్లే నువ్వు? మీకు చెప్తున్నాను కానీ నాకు కూడా భయం ఉండింది. వాక్యం లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకున్నంత వరకు మనకు కూడా భయమే. పెళ్ళికి ఎట్ట చేయాలి, పిల్లలు ఇదిగో చేసేసారు. ఇన్నిసార్లు వాక్యం చెప్తుంటా మీకు, అప్పుడప్పుడు తండ్రిగా అనిపిస్తుంటుంది, ఈ ₹1 కూడా సమకూర్చలేదు, తినడానికే సరిపోతుంది, బిడ్డలు ఇదిగో చేశారు, వాళ్ళకి ఎట్ట చేయాలి. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, నీ బిడ్డల చుట్టూ నేను కంచేసాను కదా, నీ బిడ్డల చుట్టూ నేను కంచేసాను. నీ బిడ్డలు ఇప్పుడు నీ కడుపులో నీ బిడ్డను పుట్టించినప్పుడే నీ బిడ్డకు కావాల్సిన భర్తని, నీ బిడ్డకు కావాల్సిన ఉద్యోగాన్ని, నీ బిడ్డకు కావాల్సిన జీవితాన్ని మొత్తం రెడీ చేసి కదరా నేను భూమి మీద పంపించాను. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు?
నువ్వు టెన్షన్ పడబాక బిడ్డ, నువ్వు టెన్షన్ పడబాకరా, నువ్వు టెన్షన్ పడితే నేను చూడలేనురా. అబ్బా ఏంది ఈ ప్రేమ, నాకు అర్థం కాదు ఒకసారి. ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఏం దిగులక్క మనకి? దేనికి దిగులు చెప్పు? నీ మనవరాళ్ళ విషయంలో దేవునికి బాధ్యత ఉంది, నీ కొడుకుల విషయంలో, కోడల విషయం, అందరి విషయంలో దేవునికి బాధ్యత ఉంది. ఆయన చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటున్నాడు. మనమే గత్రపడుతున్నాం అంతే, మనమే గత్రపడుతున్నాం. సైతానికే దిక్కు లేదు నీ ఇంట్లో అడుగు పెట్టడానికి. ఈ పిల్లదయ్యాలు ఏం చేస్తాయి? బచ్చా దయ్యాలు ఏం చేస్తాయి మనల్ని? ఒకవేళ వస్తున్నాయంటే అక్క నీకు దేవుడికి సంబంధం తెగిపోయిందక్క, అది సర్చ్ చేసుకో అన్న. ఒకవేళ వస్తున్నాయి, కంచె వీక్ అయితేనే లోపలికి వస్తాయి అవి. కంచె వీక్ అయితేనే. కంచె ఎప్పుడు వీక్ అవుద్దంటే నీకు దేవునికి దూరం అయిపోయినప్పుడు. బైబిల్ ఒక మాట రాయబడింది, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురుసు కాలేదు, విననేరక ఉండునట్లు యెహోవా చెవులు మందం కాలేదు. మీకును మీ దేవునికి మీ దోషాలు అడ్డుగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకించట్లేదు మీ ప్రార్థన అని. ఎప్పుడైతే దేవుని బిడ్డలకి దేవునికి మధ్య పాపం వచ్చేస్తుందో ఆయన కంచె బలహీనం అయిపోద్ది, సాతాను కూడా లోపలికి వచ్చేస్తాడు. కాబట్టి తప్పు మనలో ఉందక్క, మనం సరి చేసుకుందాం. ఎక్కడ నువ్వు దేవుని బాధ పెడుతున్నావో, ఎక్కడ దేవుణ్ణి గాయపరుస్తున్నావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నావో అన్నిట్లో గుర్తుపట్టుకో. ఇప్పుడు వదిలేయక వద్దు. మనకి ఇంత ప్రేమగల తండ్రి నీకు ఎక్కడ దొరతాడు చెల్లా? ఇంత ప్రేమగల తండ్రి నీకు ఎక్కడ దొరతాడు తమ్ముడా? నీ పాపాలు పోయి వరస పెట్టి చెప్తుంటే నోర్మై అగ్ని నిప్పు, నా బిడ్డ నిప్పు అని నీ తప్పులన్నీ ఆయన కప్పెట్టి తండ్రి దగ్గర అంత గొప్పగా మాట్లాడుతుంటే ఇంకా వదలవా? నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ ఆస్తి చుట్టూ 3 అంచెల కంచె వేసి నేను కాపాడుతున్న నీ దేవునికి ఇంకా నువ్వు మనసు ఇవ్వవా? ఎంతకాలం ఇంకా సైతంతో చేతు కలుపుతావు నువ్వు? ఇంకా ఎంతకాలం సైతం చేతు కలుపుతావు? బిడ్డలారా, పిల్లల భవిష్యత్తు గురించి ఎవరు భయపడద్దు, పిల్లల ఉద్యోగాల గురించి ఎవరు భయపడద్దు. నేను కూడా ఇంకా భయపడకూడదు అనుకుంటుండా. ఆమె అని చెప్పండి గట్టిగా. నేను అనుకుని మీకు చెప్తుండా, నీ పిల్లల పెళ్ళిళ్ళు దేవుడు చూసుకుంటాడు, ఆమె అని చెప్పు. నీ పిల్లల ఉద్యోగాలు దేవుడు చూసుకుంటాడు, ఆమె అని చెప్పు. నీ పిల్లల 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 సంగతులని ఆల్రెడీ సెట్ అయిపోయినాయి. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు చేస్తాడంతే. మనం ఊరకనే నిలుచుండి మన పిల్లల భవిష్యత్తును మన కళ్ళతో చూద్దాం యేసు నామములో. నీ కొడుకు ఎవరిని తీసుకుపోడు, నీ కూతురు ఎవరు తీసుకుపోదు, అంతే. దేవుడికి ఆపేస్తాడు. నా కూతుర్లు ఎవరిని తీసుకుపోరు, ఆపేస్తాడు దేవుడు. ఉన్నాడు మన దేవుడులా. అంత ప్రేమ గల దేవుడు, అంత గ్యారంటీ ఇచ్చే దేవుడు, అంత ప్రాణం పెట్టిన దేవుడు మనకుంటే ఎందుకు భయపడాలి? నీ పిల్లల చుట్టూ కంచుంది, నీ ఉద్యోగం చుట్టూ కంచుంది, నీ ఆస్తి చుట్టూ కంచుంది. ఏం కాదు. ఒకవేళ ఏదన్నా అవుతుంది అంటే మనలో ఉన్న పాత తత్వాలు తీసేసి నూతనత్వం నింపడానికి, సరిచేయడానికి తండ్రి వంటి ప్రేమతో సాతానుగాని వాడుకొని మనం సరిచేస్తాడు తప్ప మనల్ని నాశనం చేయడానికి, మనల్ని నశింపజేయడానికి కానే కాదు. ఆ ప్రేమ గల తండ్రి చేతుల్లోనికి ఈరోజు నీ జీవితాన్ని అప్పగించుకుందువు గాక. ఆ ప్రేమ గల దేవుని పాదాల దగ్గర నువ్వు పడిపోదువు గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి మాటలు మనం ముగించుకుందాం బిడ్డలారా.